గ్రేటర్ హైదరాబాద్లో 1,00,00,000 కోట్లకు పైగా విలువైన ఇళ్లు, స్థలాలు, ఆస్తులు నిషేధిత జాబితాలోకి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా లక్షలాది అపార్ట్మెంట్లు, స్థలాలు, కమర్షియల్ కాంప్లెక్స్లను 22A చేర్చిన ప్రభుత్వం దశాబ్దాల క్రితం అన్ని అనుమతులతో కొనుగోలు చేసిన ఆస్తులను ఉన్నట్లుండి ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టడంతో దిక్కుతోచని స్థితిలో యజమానులు ఆస్తులను అమ్ముకోలేక కలెక్టరేట్ల చుట్టూ, రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న యజమానులు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, షేక్పేట్, అమీర్పేట్, ఖైరతాబాద్, పంచగుట్ట, శ్రీనగర్ కాలనీ, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, శంషాబాద్, మహేశ్వరం, పట్టాన్చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్, బౌదూరుపల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, బుప్పల్ వంటి ఖరీదైన ప్రాంతాల్లోని ప్రాపర్టీస్ బ్లాక్ లిస్ట్. తెలంగాణ వ్యాప్తంగా 22Aతో లక్షల ప్రాపర్టీస్ నిషేధిత జాబితాలోకి. అందులో 54% కేవలం హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల ఆస్తులే. ఈ ఆస్తులపై ఇప్పటికే హోమ్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్ ఇవ్వగా ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో ఆందోళనలో బ్యాంకులు.